గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. సిద్దిపేట జిల్లా నుంచి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను ఆ జిల్లా కలెక్టర్ గారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ జిల్లాలో ఎన్ని అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది, ఎన్ని ఆయా పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ నోటిఫికేషన్ వివరాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ వాళ్ళు మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సిద్దిపేట జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు 78 పోస్టులను, ఆయా పోస్టులు 13 పోస్టులను, టోటల్గా 91 అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులను భర్తీ చేయడానికి ఆ జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఈ నెల 15వ తేదీని ప్రకటించడం అనేది జరిగింది. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆన్లైన్లో ఏ వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ www.tg.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే ఎవరు దరఖాస్తు చేసుకోవాలి, విద్యార్హత ఏమిటి అంటే ఇక్కడ అంగన్వాడీ టీచర్ పోస్టులకైనా కానీ ఆయా పోస్టులకైనా కానీ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆయా పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు అవైలబుల్ లేనట్లయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి వారిని పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక ఏ వయసు వారు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ 18 సంవత్సరాలు నిండి ఉండి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఇంకొక ముఖ్య విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పోస్టులు అన్నీ కూడా రిజర్వేషన్ల వారీగా భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడి స్థానిక మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఒక గ్రామంలో ఖాళీ ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఒక వార్డులో ఖాళీ ఉంటే ఆ వార్డుకు సంబంధించినటువంటి మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే వాళ్లకు 70% వెయిటేజీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆర్ఫన్స్ అంటే ఇక్కడ అనాథలు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి 10 మార్కులను వెయిటేజ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ వితంతువులకు భర్త చనిపోయినటువంటి వారికి 5 మార్కులను వెయిటేజీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. వికలాంగులకు 5 మార్కులను వెయిటేజీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 90 మార్కులను వెయిటేజీ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. 10 మార్కులు ఇంటర్వ్యూ చేసే అధికారికి ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా 100 మార్కులకు ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వారిని అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు, ఆయా ఉద్యోగాలకు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.